ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విభజన చట్టంలోని సెక్షన్ 26ను అమలు చేయాలని కేంద్రానికి ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ చంద్రిక 2014లో ఏపీ తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారంగా అందులో ఉన్నటువంటి సెక్షన్ 26(1) ప్రకారంగా ఈ యొక్క అసెంబ్లీ సీట్లు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి 119 సీట్లను 175కి, ఏపీలో ఉన్నటువంటి 175ని 225కి, తెలంగాణలో ఉన్న 119ని 153కి పెంచుకోవచ్చు అంటూ ఆ సెక్షన్ లో తెలిపారు. అయితే ఆ తర్వాత దాని గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అసలు నిజానికి ఇది ఆర్టికల్ 170 ప్రకారంగా సెక్షన్ 26(1) ప్రకారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 120లో ఉన్నటువంటి నిబంధనలకు లోబడి చట్టంలోని సెక్షన్ 15కి భంగం కలిగించకుండా ఈ యొక్క సీట్ల పెంపు జరగాలంటూ ఏపీ విభజన చట్టంలో పేర్కొన్నారు. 2026 వరకు కూడా 2026 తర్వాత మొదటి జనాభా లెక్కల ప్రచురణ తర్వాతనే ఈ రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందంటూ కేంద్ర ప్రభుత్వం కూడా పదే పదే చెప్తూ వచ్చింది. అయితే ఆ తర్వాత ఏదైతే జమ్మూ కాశ్మీర్ ని యూనియన్ టెరిటరీ చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచడం కూడా జరిగింది. అయితే తెలంగాణ ఏపీలను విస్మరించి ఒక జమ్మూ కాశ్మీర్ లో మాత్రమే డీలిమిటేషన్ కమిషన్ నిర్మించి అక్కడ సీట్లను పెంచడం అనేది చట్టవిరుద్ధం. కాబట్టి ఏపీ తెలంగాణకు వచ్చేసరికి ఆర్టికల్ 170 ప్రకారం 2026 తర్వాత అన్నారు. కానీ అక్కడ మాత్రం ఏ విధంగా పెంచారు జమ్మూ కాశ్మీర్ లో అంటూ పిటిషనర్ తన పిటిషన్ లో అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏపీ విభజన చట్టంలోనే ఆ విధంగా ఉంది కాబట్టి దాన్ని సవరణ చేయకుండా చేయడానికి లేదు. కానీ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి మాత్రం దానికి ప్రత్యేకంగా వేరే బిల్లును పార్లమెంట్ లో ఆమోదించి ఈ యొక్క 170తో సంబంధం లేకుండా అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచడం జరిగింది. డీలిమిటేషన్ కమిషన్ వేయడం జరిగినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకుండా మేమేమి డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టలేమంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా తన వాదనలో వినిపించింది. ఇటు పిటిషనర్ వాదన, కేంద్రం ఎన్నికల కమిషన్ వాదనలో ఉన్నటువంటి జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం ఈ యొక్క పిటిషన్ పైన విచారణ ముగిస్తూ తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. మరి 1-2 వారాల్లో దీనిపైన తీర్పు వెలువడే అవకాశం ఉంది. చంద్రిక, థ్యాంక్ యూ కృష్ణ.